నాకేదే నీరు వేసుకొని ఇట్ అయిపోయిందా. జీడిపప్పు ఉప్మా చేసిందని ఒకసారి చేసుకున్నందుకు మంచిగా ఉన్నదని ఊరికి అట్లనే చెప్తాను, కానీ మంచిగా ఉన్నది. కానీ అయితే ప్రిపేర్ చేస్తాను. అక్కడ నుంచి కొట్టుడు ఇట్లా ఈ కాలువలనే కొట్టుడు రా. ఎట్లున్నది ఎందుకు నువ్వు లంగవని వేసుకుంటా అంటే తెచ్చుకున్నాను. మరి తయారుగా పోయి కుండ తయారుగాను అప్పటికే కొడదామన్నాక తయారైతాం. కుండ తెచ్చడానికి రెడీ అయ్యి కుండ పోతాం అనుకతో నా మాట అనుకో. మరి కొట్టి కొట్టే ముందు రెడీ అయితే ఇప్పుడు వేసుకోని అంటే నాతో కాదు ఉండు పొద్దున్న దాకా నిజంగా చెప్తాను. ఎప్పుడు డ్రెస్ చేసుకుంటా గట్లా చేస్తారు ఏందో డ్రెస్ కూడా బరువేనేంది కాదా లంగా మన బరువు కాదా నాకేం అర్థం కావట్లేదురా. మరి ఎట్లా పొద్దున్న దాకా షూటింగ్ ఉంటే పొద్దున్న రెడీ అయ్యి నెరవాడలేమా ఇప్పుడు ఎంత నెరవాడు ఉన్నా చెప్పు. నేను పొద్దున్న దాకా పడుకునే ఉంటా ఇక కార్లో ఉన్న బెడ్ మీద ఉన్నది ఒకటే ఉంటుందా చిన్ని లేదా చిన్ని రెడీ ఆరా ఈ షర్టు గట్టి పిత్తాను లేదు కాలువలే నువ్వు చెప్పలే నువ్వే అని అన్నారు. సాత్కి అయితే ఇళ్ళనే మంచిగా అనిపిస్తుంది అని అంటాను. వాళ్ళకి వెళ్తారు ఇక ఉన్నదే ముగ్గురు, మరి మీరే ముగ్గురు ఆడు. నేను ఎప్పుడు అని ఆడినా సరే ఎవరికి వెళ్తారో చూద్దాం. మరి ఇప్పుడు రెడీ కాకపోయి వెళ్తారు ఎన్ని పైసలు పడతా అన్ని మీకే తినకనేనా బాగా బిర్యానీలు తిన ఊకే అంతే. మరి నిజంగా నాన్ వెజ్ అయింది అక్కడికైనా కారా చికెన్లు తిని 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 ఇలా చూసి చూసి మాకు బోర కొట్టి మంచిగా ఉంది లొకేషన్. అయితే ఫస్ట్ టైం ఇక్కడ ఇట్లా ఉట్టి కొడతాను. నువ్వు గెలుతా అంటావు అని ఓన్లీ ఎప్పుడు తెస్తారు రాకుండా మళ్ళీ మెల్ల ఓన్లీ. అయ్యో ఆపుతావా సోయిల్? అయ్యో నన్ను ఎత్తేసావా? అసలు ఇలా పుల్ల మంచిగా తయారైంది. మంచిగా ఉండదు మరి పెద్ద దేగులు మరి చిన్న దేగులు. చిన్న సాతిగా చెప్పు మళ్ళీ ఆ పుల్లకు తెలియదు. మెల్లవల్లి వీడియో తీసుకుంటా పోతారా రా? ఇప్పుడు మేము కుండ తేవడానికి పోతాను. మంచిగా రెడీ అయింది సాత్విక అక్కనే నన్ను రెడీ చేసి నన్ను నా ఇచ్చి నేనే రెడీ అయ్యాను. రెడీ అయ్యి సాత్విక అక్క పెద్దది. సాత్విక అక్కనే ఎందుకు రెడీ అయితే మేమైతే కుండ తేవడానికి కుమ్మరి వాళ్ళు ఎక్కిపోతున్నాం. మేమైతే వచ్చినాం కుండకి. పెద్దగా అక్క మంచిదేనా? మంచిగా కుండనైతే తీసుకున్నాం. ఇది మరి గట్టిగా ఉంది, వాళ్ళు గుద్దోపాలి కదా కోలకు. కానీ నేను కొట్టంగానే వాళ్ళు కాలే. ఇది నీకు ఎట్లా పట్టుకొని కూర్చోవస్తుందిరా? ఇప్పుడైతే మేము తీసుకొని పోతున్నాం కుండని. చిన్ని నయమే మా పనికి వస్తాయి. లాస్ట్ తీస్తానికి ముచ్చట్లు తీస్తానికి మా పనికి వస్తాయి. చిన్ని ఒక ఛానల్ పెట్టిమంటారా? మరి సాత్కలకి మరి టక్క టక్క పెట్టుకుంటావుగా. వారం వచ్చిందంటే ఆదివారం వీడియో దించదు మనసునే పట్టదా అంటే నువ్వు పెట్టుకుంటారు చిన్ని ఛానల్? నేను ఛానల్ పెట్టుకుంటా, మీరు చూస్తారా నా వీడియోలు? చూస్తా అంటే ఎప్పుడు నేను పెట్టుకుంటా లేకుంటా లేదు పలుకు అన్ని అన్ని రత్నాలే. మరి ఏం పెడతావు వీడియోలు? ఏదో హాయ్ అందరికి గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ బ్యాక్ టు మన కొత్త ముచ్చట. లాస్ట్ టైం విన్ కాని వాళ్ళే ఇప్పుడు ఉన్నారు. మరి ఇళ్ళ విన్ అవుతారు. రెమ్యునేషన్ చెప్పు. సినిమా రెడీ అవుతాయి, ప్రీ ప్రొడక్షన్ అవి స్టార్ట్ అవుతాయి. ఇక మళ్ళీ వెళ్ళి కాకుండా ఎట్లా బతుకుతారు? ఏం వెళ్తారు పువ్వులలో ఏం వెళ్తాయి చెప్పు. అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినానా అనిపిస్తుంది సార్. వచ్చి అరే ఇది ఉట్టారా కాలువలు అడ్డం పొర్ల బొక్కల పడే గుండెపై ఆకాశం లాస్ట్ కు తాకింది రా. ఇలా ముచ్చట ఏంటిదంటే మేము వచ్చేసి కాలువల ఉట్టి కొడతాను చూసింది అక్కడ ఆల్రెడీ కట్టినా. పిచ్చోలు అయిపోయారు మా టీం అంతా.
కానీ నీళ్ళలో కొంచెం ఇబ్బంది ఉంటుంది, కానీ అట్లనే కొంచెం డిఫరెంట్గా ఉంటుందని అట్లా ప్లాన్ చేసినాం. ఈసారి ఎవరు గెలుతారో ఏమో, కానీ ఉన్నదైతే ముగ్గురే. ఫస్ట్ సెకండ్ థర్డ్ పెడదాం ఆర్రా, అంతే అంట. లాస్ట్ టైం ఎవరు వెళ్ళిన సాత్కనా చిన్న అన్వికనా ఎవరు వెళ్ళిన అక్క. లాస్ట్ టైం విన్ కాని వాళ్ళే ఇప్పుడు ఉన్నారు, మరి ఇళ్ళ వాళ్ళు విన్ అవుతారు. అదృష్టం. కానీ దేవుడు వీళ్ళు గెలుతలేరని గెలిచేటోళ్ళని పక్కకెట్టినట్టున్నాడు దేవుడే. ఎప్పుడు విన్ కావాలి, నువ్వు కూడా విన్ కాలే అనుక. మేము అటు పోయినాం గిట్లా, దాన్ని ఏమంటారు కూడా తెలియదు, ఇట్లా బాల్ ఇసురితే ఇట్లా అవి పడతాయి. అలా అనిక ఫస్ట్ వచ్చింది, గ్రేట్, మంచిగా అనిపించింది ఆ గేమ్. బెంగళూరు పోతే తిరిగినాం, మైసూరు పోయినాం తిరిగినాం, బెంగళూరు పోయినాం తిరిగినాం. కానీ ఆ బెంగళూరును మైసూరు ముచ్చట్లు ఈ ఉట్టి కొట్టిన వీడియో తర్వాత వస్తాయి. ముందుగా అయితే మన వాళ్ళందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. మనోళ్ళు కుండలు వేసడానికి తీరొక్క పూలు అయితే రెడీ చేసిండు, బతుకమ్మగా చేసినట్టు. బతుకమ్మ చెప్పింది. డైలాగ్ క్రియేట్ చేసేటానికి డైలాగ్ చెప్పడం అవసరమా కార్రా? ఆయనకాడ సినిమాలో పెడతా అనుకుంటాను, మీరు చెప్పుల్లి మరి ఏమైనా పెడదామా వద్దా అని. ఎందుకంటే ఇన్ని రోజులు పెట్టాలనే ఫీలింగ్ ఉండవు, అప్పుడు బాగా దొడ్డుండే. ఇప్పుడు బక్కగా అయిన వాళ్ళే ఈమెను కూడా సినిమాలకు తీసుకుందా అంటాను, కానీ బాగా డిమాండ్ చేస్తుంది. నీకెంత కావాలి సత్క సినిమాలో రెమ్యునేషన్? చెప్పు. నువ్వు ఇచ్చినంత ఇవ్వమంట, నువ్వు ఇచ్చినంత ఇవ్వమంట. సరే నువ్వు ఇస్తా అంటే ఇక సరే, కానీ నీ రెమ్యునేషన్ చెప్పు. సినిమా రెడీ అవుతాయి, ప్రీ ప్రొడక్షన్ అవి స్టార్ట్ అవుతాయి ఇక మళ్ళీ వెళ్ళి కాకుండా. ఎంత? నాకేం అర్థం కావట్లేదురా. చిన్నగా నీకు ఎంత కావాలి చెప్పురా, సినిమాలో యాక్ట్ చేయడానికి ఎంత కావాలి, నీ పేమెంట్ ఎంత? ఏంటే ఆ లుక్ ఏంటే? ఏం దుర్రా మానపడతాను అంటే అద్దా పైసలు అద్దా ఫ్రీగా చేస్తారా మన ఫస్ట్ మూవీ అని చెప్పు. ఎట్లా బతుకుతారు? అట్లా ఉంటుందా రాది? ఏ పాట పాడరా ఎవరన్నారు? ఏం వెళ్తుంది రా పువ్వులలో, ఏం వెళ్తాయి చెప్పు. అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినానా అనిపిస్తుంది సార్. డిగ్రీ స్టూడెంట్స్ ఉన్నారు ఇక్కడ, పువ్వులు ఏం వెళ్తాయి చెప్పు. దాంతో తేనె తయారు చేస్తారు, అంటే చెయ్యరు, అదే తేనె తయారు చేస్తారు. చెప్పు అనుక, పువ్వులో ఏం వెళ్తుంది? అనుమానం ఎక్కువ సాధికకు. మెయిన్ ముచ్చట ఏంటిదంటే, ఇంతకుముందు క్రియేటివ్ థింగ్స్ బర్త్డే ముచ్చట అని పెట్టినాం. 10 years అయినందుకు కొంచెం సెలబ్రేషన్ కూడా చేసుకున్నాం చిన్నగా. కానీ మేము చేసుకున్న సెలబ్రేషన్ కావచ్చు, మేము తిరిగిన ఆ తిరుగుడు కావచ్చు, ఆ ముచ్చట కావచ్చు, అన్నిటికంటే మన వాళ్ళ నుంచి వచ్చిన రెస్పాన్సే మస్తు అనిపించింది. మస్తు ఘోరంగా కామెంట్ పెట్టింది ఒక్కొక్కరు. ఫస్ట్ కామెంట్ షాక్ అయినా, ఇంత పెద్ద కామెంట్ రాసింది లేదని చదివిన కొద్దీ కొంచెం మోటివేట్ అనిపించింది. నేను అందుకే అంటే కామెంట్ చదవరా కొంచెం మంచిగా అనిపిస్తుంది. నేను ఎప్పుడు చదువుతా కానీ ఈసారి కామెంట్లు మంచిగా అనిపించినాయి, పెద్ద పెద్దగా. అంటే మీరేం బాధపడకూడదు అన్నంత. ఆ కామెంట్ చదువుతానైతే ఘోరంగా అనిపించదు. ఎంత ఘోరంగా అంటే, అబ్బా ఇప్పుడు ఎందుకు ఇంత మంచిగా కామెంట్ చదవడు, సినిమాకు అంటే ముందు రోజు చదువుదాం, అప్పుడు కొంచెం మోటివేట్ అవుతా, నాకు మంచిగా తీస్తా, కొంచెం కష్టం అనిపించిన బాధ అనిపించిన ఇది చదివితే మంచిగా అనిపిస్తుంది అని చదవటానికి కూడా నాకు అంటే పీసులు కొట్టుతాను అనిపించడు. అని ఇప్పుడు ఏమన్నా మంచిది ఉంటే తిందాంలే, తాత్పర్యం తిందాం తర్వాత తిందాం అన్నట్టు ఏమన్నా ఉంటే దాచుకున్నట్టు ఆ కామెంట్లో కూడా దాచుకోబుద్ది ఆవిడ. ఇక నాకు చదివిన కొద్దిగా ఎట్లనో అనిపించడు. ఇక సో ఇప్పుడు ఎందుకు తాత్పర్యం చదువుదా అనే ఫీలింగ్తో ఇంకా ముందు ఆవిడ. కానీ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి. కానీ ప్రత్యేకంగా మేము అంటే ఏమంటారు, మమ్మల్ని ఎంకరేజ్ చేసేటోళ్ళు కానీ అది దాన్ని ఎవ్వరు లేరు. అంటే వాళ్ళని చూసి కూడా మేము ఎంకరేజ్ అంటే మోటివేట్ అయ్యేటోళ్ళం కూడా కాదు. కానీ ఇట్లా మోటివేట్ అయ్యే ఒక ఏంటిది సిచ్యువేషన్ ఉందంటే అది మీ కామెంట్తోనే. నిజంగానే అంటే మీరు పెట్టాలని కాదు, పెట్టిన 10 వచ్చినా చాలా 10,000కే కథం. అంటే అంటే పాజిటివ్గా రావాలనే కాదు, ఏమైనా ఉంటే ఫీడ్బ్యాక్ కావచ్చు, గిట్లా చేయాలి గట్ల చేయాలి గిట్ల చేయొద్దు అని చెప్పినా కానీ దాన్ని కూడా మేము రిసీవ్ చేసుకుంటాం. నేనైనా ఓ టైంలో నాన్నక మనమే 4 ఉన్నాయి, ఏం ముచ్చట్లు ఇద్దాం పాటు అది ఇది అని అంటే, అరే ఒక్కళ్ళు 2 తీస్తలేరా, నువ్వేందుకు బొత్తికి ఎట్లా చేస్తాను అది ఇది తీసేది మంచిది తీస్తుందా, లేదో ఉత్తుత్త ముచ్చట్లు పెట్టకుంటే ఏమైనా డిఫరెంట్గా పెడుతుందా అది ఇది అనిపించినా నాకు కూడా అనిపిస్తుంది. ఎవరైతే 1-2 ఉన్న వాళ్ళు మరి ఎట్లా అనుకుంటారు, 4 ఉంటే ఏమవుతుంది ఇప్పుడు అని. మళ్ళీ అట్లా మన ఛానల్ 10 years అయింది, కంప్లీట్ అయిందని విషయం చేసిన ప్రతి ఒక్కరికి, కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీ రుణం తీసుకునే సందర్భం ఎప్పుడు వస్తుందో తెలియదు, కానీ మంచి సినిమా తీసి అయితే మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేస్తాం ఖచ్చితంగా. ఇంకోటి ఏదో చెప్తా అనుకున్నా మీతోని, సినిమా స్క్రిప్ట్ చెప్తే థియేటర్కి వస్తారు మా నాన్న.
ఇట్లుంది అట్లుంది అని అన్నీ అయితే అనుకనైతే గాడ గిడ గిట్ల ఎందుకు అవసరం అంట. అది ఫస్ట్ తీసేది కదా అనుక ఉన్నది ఉన్నట్టు తీయాలి, అట్లా ఇట్లా ఎందుకు అది అని అనుకోవద్దు అని చెప్పేసి ఎప్పుడెప్పుడు రాస్తాం. ఇది మనకి ముందు అనుకున్న వీడియోలు కొన్ని అయిపోతే ఇక సినిమా స్క్రిప్ట్ రాసడానికి 1 నెల 2 నెలలు తీసుకొని మంచిగా రాసుకొని స్టార్ట్ చేద్దాం. బడ్జెట్ ఎట్లునో ఏమో బాగా అవుతట్టున్నాయి పైసలు. మనకు మన సబ్స్క్రైబర్ నుంచి వచ్చింది 6 lakhs అని. అంటే ఇప్పుడు అడుగుతలేను, మీరు అట్లా తప్పు అనుకున్నారు. అప్పుడే ఎందుకు అడుగుతా అది దాని అనిక బాగానే సార్లు అన్నది. జ్ఞానంగా కూడా అడుగుడైంది, మనకు తగ్గట్టు అవి రాలే. ఏంద్రా అదే మీరు సినిమాకి మన సినిమాకి పైసలు ఇస్తానని మిమ్మల్ని అడగలే అట్లా. సరే ఇప్పుడు అదెందుకు కానీ చూద్దాం. కర్ణాటక వెళ్ళినందుకు ఏమో కానీ కన్నడలో కూడా మనది రిలీజ్ చేద్దాం అనిపించలేదు. అందరూ చూస్తారు. ఎందుకంటే ఇప్పుడు మనం ఇక్కడ బయటకు పోతే ఎవరో ఒకరు చూసి హాయ్ అంటారు, అటు పోతే ఎవరు కూడా హాయ్ అండి. ఎక్కడైతే గుర్తుపట్టి ఒక్కరికి మాల్ కాడ లాస్ట్కి ఎండింగ్ టైంలో గుర్తుపట్టింది. మంచిర్యాల, కరీంనగర్, వరంగల్, సోనా, బెంగళూరు, మైసూరు ముచ్చట కూడా వస్తుంది. ఏదో ప్రమోషన్ ఉంటే దాని పర్పస్ వెళ్ళినా కానీ అంటే ఏదో ఉత్తుతో ముచ్చట కాకుండా ఒక డిఫరెంట్ కంటెంట్ టైప్ తీసినాం, మంచిగానే ఉంటుంది. ఆ వీడియో కూడా చూసారు, సూన్ అది కూడా రిలీజ్ చేద్దాం. ఇంకా ఏమున్నాయర్రా? సరే ఉట్టి కొట్టు రెడీ చేస్తాను, ఏదో దేనికోసం వెయిటింగ్ చేసాను. కానీ మన సినిమా స్క్రిప్ట్ వచ్చుడు అంటే కాన్సెప్ట్ ఫైనల్ అవడేమో కానీ ఇక నాకు వీడియోలో తీయబుద్ధి అయితే లేదు. అదే రాసి టక్కన అదే తీద్దాం అని బాగా అనిపిస్తుంది. అన్నీ ఒక 3 నెలలు గ్యాప్ తీసుకొని మంచిగా పక్కా కాన్సెప్ట్ అంటే స్క్రీన్ ప్లే విత్ డైలాగ్స్తో రాసుకొని వాళ్ళన్న అంటే ఆలీల ప్రమోషన్ పర్పస్ కూడా ఆలీలని అడుగుతున్నాం. ఏమైనా ప్రమోషన్ దొరికితే మన మూవీ కూడా హెల్ప్ అవుతుంది కదా బడ్జెట్ పరంగా అట్లా అడుగుతున్నాం. లొకేషన్స్ మెయిన్గా లొకేషన్ మంచి విలేజ్ కావాలి అది అనుకుంటున్నాం. ఇప్పటికి మన వాళ్ళు పంపినా కూడా చెక్ చేసినాం. ఎంత లాంగ్ ఉన్నా పర్లేదు, ఇక మూవీ అంటే ఏడికైనా వెళ్తాం, కర్ణాటక అయినా వెళ్తాం ఖచ్చితంగా. మరి పోవాలి కానీ బయటకు వెళ్తే బాగా బడ్జెట్ అవుతుంది కావచ్చు. మొన్న మేము కర్ణాటక టూర్ పోయేస్తే మా ఖర్చులు 20,000 అయినాయి. డ్రైవర్ అన్నతో అట్లా అంటే వాళ్ళు మళ్ళీ రిటర్న్ ఇక్కడ పెట్టుకోలేక రూమ్లో అవి వీటితో అయితే దాదాపుగా 30-40,000 అయినాయి అనుకుంటా. 40,000 అయితే మ్యాక్సిమం అయినాయి. బెంగళూరులో రూమ్ దొరకడు కూడా కష్టం, ఇంకా ఫుల్ ట్రాఫిక్ మాకు ఎట్టున అనిపించు. మంచి అంటే డిఫరెంట్గా అయితే డిఫరెంట్ మెయిన్ అంటే ఎంటర్టైన్మెంట్ తీయాలని కావచ్చు, ఏదైనా లవ్ కావచ్చు, సీరియస్ కావచ్చు, హర్రర్ కావచ్చు, ఏది తీసినా కొంచెం కొత్తగా ఉండాలి, కొంచెం అన్న కొత్తగా ఉండాలి కదా. ఇక అందరు తీసింది మనం తీస్తే ఎందుకు? ఇప్పటికీ కొన్ని లక్షల సినిమాలు ఉన్నాయి, లక్షల సినిమాలు ఉన్నాయి కదా. సో వాళ్ళన్నిటికంటే ఇప్పుడు మనం డిఫరెంట్గా తీయాలి, కొత్త తీయాలి, మళ్ళీ మనకి ఫస్ట్ సో మనం ఎట్లా తీయాలి కదా, చూద్దాం ఏమవుతుందేమో. ఇప్పుడైతే ఇవి రెడీ చేసి ఉట్టి కొట్టడం అనేది స్టార్ట్ చేద్దాం. ఉట్టి కొట్టడం అవుతుందా? టక కృష్ణుని బొమ్మలు ఎత్తావా సత్క చుట్టూ? ఆర్ట్ కాదు కానీ ఆర్టిస్ట్. కృష్ణుని బొమ్మ అక్కడ అటొకటి ఇటొకటి అంతే. పాదాలు దించు. సాత్విక ఎక్కింది పైగా దొరుకు సాత్విక అక్కడి నుంచి పడేవా ఇంత మూతి పనులు రాదు. నిజానికి మేము ఉట్టి కొట్టుడు నైట్ స్టార్ట్ చేస్తా అనుకున్నాం, కానీ మరీ నైట్ అయితే లైటింగ్ ఉండదు, మన అంటే క్వాలిటీ ఉంటుందో ఉండదో మళ్ళీ మంచి కనబడడం అని ఇక సాయంత్రం ఈవినింగే స్టార్ట్ చేస్తాం. చాలామంది ఈవినింగ్గా కొడతారు కర్రా ఉట్టి కొట్టడం. సరే ఇప్పుడు మీ ముగ్గురిట్లో ఎవరు ఫస్ట్ కొడతారు? చిన్నట రెడీ మా ఉట్టి. అరే ఇది ఉట్టారా గిట్ల ముందు అది ఏంటిది చిక్కం అంటారు, దాన్ని ఏమంటారు? దాన్ని కూడా ఉట్టే అంటారు కదా. ఉట్టిలో ఈ కుండని పెడితే వలుగుతలేదని దీన్ని ఎట్లా సెట్ చేసినాం. అలా పలవకుంటే ఎట్లా వెళ్ళిపోతాడు. రెడీయా? రెడీ చిన్ని కానీ కిసిరావు గారా రెడీ? ఫస్ట్ చిన్ని కొడుతుంది, గెలుతుందో? రెడీ 1 2 3.
అయ్యో రచన రెడీ 1 2 3 కొట్టు రెండోసారి అక్క నాకైతే ఇటే కొడతాను భయం అనిపిస్తాను 1 2 లాస్ట్ కొట్టు అయిపోయింది పోర్రా ఇంకా నెక్స్ట్ సాత్కా పో ఆవేశాలు ఈ కట్టిసిరేవు రెడీ సెకండ్ సాత్కా 1 2 3 ఒకసారి సెకండ్ కాలువలు అడ్డం బోర్ల బొక్కల వాడే అయిపోయింది ఎట్లుంది మా కాలువల అట్టి కొట్టుడు నీళ్ళు బాగా వస్తే మంచిగా ఉంటుంది కార్రా అయ్యో ఇప్పుడు అనుక కొట్టకుంటే ఇక నేనే కొడతా పోయిట్రా నువ్వు గుంజుతా మరి అమ్మో వీళ్ళకు ఇట్లుంచినట్టు అనుకోక ఉంచలేము ఆ చెట్టు మీద దాకా ఎగిరినా ఎగురుతుంది రెడీ రెడీ 1 2 3 రెడీ సెకండ్ 1 2 3 అమ్మో నాకు కట్ట తాగుతానే అయిపోయింది ఇప్పుడు ఎట్లా రా అనిక ఎట్లా అనిపిస్తుంది అనిక నువ్వు బాగా ఎగురుతలేవు ఎందుకు ఎందుకు ఎగురాలి చిన్నప్పుడు బాగా ఎగురుదుగా ఆయన అయిపోదు నేను కొట్టానా మీరు గుర్తుతారా నాకు గుర్తుతారు నాకెంత మీదకే ఎగస్తుంది అబ్బో అంతకంటే రెడీ అంత మీది కానీ మీకు గిరికి వచ్చినా కానీ ఇంకా ఇక్కడికి వచ్చినా ఫస్ట్ అని ఉట్టి కొట్టు గుండెపై ఆకాశాలు నాన్ననే ఎగరనాలనే మరి మరి మీకు ఎంత చేసిన గీత ఖచ్చితంగా కూర్చున్నా ఎందుకను రా కావాలనే గుంజుతాను రెడీ మూడు ఛాన్సులు అయిపోయాయి 1 2 3 1 2 3 లాస్ట్ ఏయ్ ఎగుర్రు కొట్టురా పొట్టి తీసుకా అవో అమ్మ పలిగింది ఆడరా సాత్కాల అంగ మీదకి ఎక్కిందంటే సరిగా కొడుతుంది కావచ్చు రెడీ 1 2 3 ట్రై మంచిగా ట్రై చేస్తాను సాత్కా రెడీ ఇంకొకసారి లాస్ట్ సోయిలో కూడా లేదు ఆయన ఆడుతున్నా మేము ఉట్టి కొట్టుడు మంచిగా ఆడుతున్నా రెడీ అద్దా అయిపోయింది మంచిగా నీళ్ళు గంగ నీళ్ళు ఎట్టరా ఇప్పుడు అన్విక రెడీ అన్విక అన్విక అంటేనే భయం అవుతుంది చేతులు అనుకుతాను క్యాకర వచ్చి రెడీ ఇక అన్విక ఇప్పుడు రెడీ రెడీ సెకండ్ టైం రెడీ అన్విక రెడీ యాక్షన్ ఏమున్నది మనిషి అనుకుంటే కానిది ఏమున్నది చలిచి మే ఆదర్శం పని కాదా నీ దైవం ఆయువే నీ ధనం ఆశయం సాధనం ఫస్ట్ టైం
ఈ అక్క గంత మంచి గుంజినా గానీ ఈ కాలువ దొరకడు కట్ట కొట్టింది ఇంకో కాసేపు వేద్దా అంటే టక్కనే కొట్టింది గంత మంచి నిజానికి దానికి ఉట్టి లేకపోతే ఉట్టిగానే వలిగింది కోల కూడా ఫస్ట్ గంత గట్టి కొట్టిన చూసినా కావచ్చు అనుకున్నా అదేమంటారు అసలు నాకు పలిగింది కూడా ఏర్పడలే సప్పుడు వచ్చింది కూడా నాకు కొంచెంసేపటి దాకా అర్థం అవి వడరాక నాకు సప్పుడు వచ్చింది కూడా ఏర్పడలే పలిగింది ఏర్పడి నీకు గదే మీద పడ్డా కావచ్చు అనుకున్నా అయిపోయింది ఉట్టి ఇంకొంచెం మంచుకుండు కదా గెలిచినా ఎవరికి లేదు గేమ్ తొందరగా అయిపోయిందని అందరు వేరే ఎవరు ఉన్నా కొట్టకపోదు కావచ్చు కదా పాప వీళ్ళు ఇద్దరు కనుక ఉట్టిడు కావచ్చు ఎనీవే కంగ్రాచులేషన్ అనిక థ్యాంక్ యూ ఫస్ట్ ఉట్టి కొట్టుడు విన్ అయింది ఇక నీకు క్యాష్ ప్రైజ్ నేను ఇస్తా అనుక ఈ క్యాష్ అనుకకి మంచిగా మొక్కుకొని ఒక పొద్దు ఒక పొద్దు ఉంది కాబట్టి టక్కన పెట్టి వీడియో కథం చేసింది నేను ఇంకోసారి కొడతా అనుకున్నా మీకు ఎట్లా అనిపించిందిరా మంచిగా అనిపించింది కావచ్చు అనుకున్నా లేదు ఎక్స్పెక్ట్ నిజం ఒట్టు నేను కూడా అంత గంత మంచి చేశారు వీడియో చూద్దాం అసలు నేను అనుకోను కూడా అనుకోలేదు పలిగిన సప్పుడు కూడా నాకు ఏర్పడలేదు సార్ ఇవి వడరాక నాకు పలిగిందని కూడా అనిపించింది ఒకసారి అంత మంచి గుంజినా కానీ ఎక్స్పెక్ట్ చేయకుండా అసలు ఆ లాస్ట్కి తగిలినట్టుంది ఎక్కడ తగిలింది చూద్దాం అందుక గెలిచింది అంత మంచి గుంజినా కానీ నాకు అది వడరాక తెలియలేదు చూడు ఇంకెప్పుడు వడతాను నేను లాస్ట్కి తాకింది రా మీదనే తాకింది మంచిగా కోల కూడా కొట్టింది కోల పైసలు అనుక 10 రూపాయలు అది ఎట్లా అంటే ఇట్లా కింద ఇట్లా ఏం లేకపోయేసరికి అసలు అట్లా వాళ్ళకి ఏమన్నా ఉంటే అది అసలు ఒక్కసారికి అట్లా బలగకనే పో ఒక 2 దెబ్బలకు అసలు బలగకపో అది తొందర అడగట్టింది పని పట్ట ఎనీవే మన ఉట్టి కొట్టుడు వీడియో మంచిగా అయిపోయింది టక్కనే అయిపోయింది కంగ్రాచులేషన్ అనుక గెలిచింది అనుక క్యాష్ ప్రైజ్ కూడా ఇచ్చేసిన అయిపోయింది ఆ రూపాయితో ఒక బొచ్చరు రూపాయలు సంపాదించాలి అనుక అవి మాకు సగం ఇవ్వాలంటే సరే మీకు ఎట్లా అనిపించింది మరి అనిపించదా టక్కన అసలు నేనే కరెక్ట్ గుంజలేదా మరి నీకు మంచిగా గుంజినా నువ్వు బాగా ఎగిరినావా కాలువల దేవుడు మీదకి లేపిండా అసలు నాకు అంత ఎగిరినా పలిగిందంత ఫీలింగ్ అనిపించలే నిజంగా చెప్తాను నువ్వు ఎక్స్పెక్ట్ చేయాలి అంత నేను ఎక్స్పెక్ట్ చేయాలని ఎనీవే ఇలాంటికైతే ఇది మన ఉట్టికొట్టుడు ముచ్చట ఉట్టికొట్టుడు అయితే అనుక విన్ అయింది ఇలాంటికైతే ఇంతే ముచ్చట మీకు ఎట్లా అనిపించింది ఏమో తెలియదు కానీ మేమైతే మంచిగా ఎంజాయ్ చేసినాం మళ్ళీ వీడియోతో మంచిగా మళ్ళీ ఖచ్చితంగా కలుద్దాం ఇలాంటికైతే ఇంతే ముచ్చట థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో కీప్ స్మైలింగ్ అండ్ కీప్ థింకింగ్ ఈ వీడియో మన వాళ్ళన్నా ఈవినింగ్ చూస్తే వాళ్ళందరికీ గుడ్ ఈవినింగ్ అండ్ గుడ్ ఈవినింగ్ బాయ్ మన వాళ్ళందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు బాయ్ బాయ్ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు నువ్వు చెప్పవారా జన్మాష్టమి హ్యాపీ కృష్ణాష్టమి అను అసలు కృష్ణాష్టమి ఎందుకు జరుపుకుంటారు చెప్పండి కృష్ణుడు అంతేనా మరి కుండేందు వాళ్ళకి కొడతారు శ్రీకృష్ణ జన్మాష్టమి ఉట్టేందుకు ఇష్టం అని అలా వెన్న వేసి సంథింగ్ వేసి పగ్ల కొడతారు. మీరు ఎట్లా ఎంజాయ్ చేసిండ్రు ఏమన్నా ఇంతకుముందు చెప్పినా గుర్తుంది మన ఇన్స్టాగ్రామ్ లో ట్యాగ్ చేయండి ఒకవేళ ఈ లోపు మన వాళ్ళు ట్యాగ్ చేస్తే అది మన వీడియోలో డిస్ప్లే చేద్దాం బాయ్ 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 బాయ్.